1999 నుంచి నేటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎక్కడా ముస్లింల హక్కులకు భంగం వాటిల్లలేదన్నారు నక్కా ఆనంద్ బాబు. తెనాలిలో ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన గెలిచినా ఓడినా మీతోనే ఉన్నాను అన్నారు. గతంలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం 22 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు అన్ని రకాలుగా అండగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రంజాన్ తోఫా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు సబ్సిడీ రుణాలు అందించామని గుర్తు చేశారు. గతంలో 2 సార్లు నేను గెలిచాను, మంత్రిగా పనిచేశాను. నాకున్నంతలో నేను చాలా వరకు మంచి చేశాననే సంతృప్తి నా వరకు నాకుంది. మరి గత ఎన్నికల్లో నా దురదృష్టం నేను ఓడిపోవటం, మరి గెలిచిన వాళ్ళు నాకంటే మరి ఎక్కువ చేశారో లేదో నాకైతే తెలీదు. ఈరోజు మతపరంగా ఏ అంశాల్లో కూడా వ్యతిరేకత కనబరిచిన సందర్భాలు లేవు. మత సామరస్యాన్ని 100% కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క ఇన్సిడెంట్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 22 ఏళ్ళు అధికారంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. 42 ఏళ్ళు పార్టీ పెట్టి అవుతుంటే నా 22 ఏళ్ళు అధికారంలో ఉంది. ఒక్క ఇన్సిడెంట్ కూడా ముస్లింస్ మీద తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది అనడానికి ఆస్కారం లేదు.